ఇక మ్యాచ్ జరిగింది అహ్మదాబాద్లో, గెలిచింది బెంగళూరు. హైదరాబాద్లో సంబరాలు మామూలుగా లేవు. ఫ్యాన్స్ రచ్చ చేశారు. ఈ పిచ్చి ప్రేమే నిన్న బెంగళూరులో 11 మంది ప్రాణాలను బలితీసుకుంది. అదే విక్టరీ పరేడ్ హైదరాబాద్లో జరిగితే పరిస్థితి ఎలా ఉండేది? ఉప్పల్ స్టేడియంలో సత్కార కార్యక్రమం నిర్వహించుంటే, లక్షలాది మంది తరలివచ్చుంటే పరిస్థితి ఏంటి? జన సమూహాన్ని నిలువరించి ఉండేవాళ్ల? ప్రభుత్వం ఎంత మేర భద్రతా ఏర్పాట్లు చేసుండేది? ఉప్పల్ స్టేడియం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. ప్రస్తుతం మనం ఉప్పల్ స్టేడియం గేట్ నెంబర్ 1 వద్ద ఉన్నాం. ఇక్కడ ఎలాంటి మ్యాచ్లు జరిగినా, ఐపీఎల్ మ్యాచ్లు కానీ, లేకపోతే ఇండియా మ్యాచ్లు కానీ, ఇంకేమైనా టెస్ట్ మ్యాచ్లు జరిగినా, ఈవెన్ రంజీ మ్యాచెస్ జరిగినా కూడా ప్లేయర్స్ను అదేవిధంగా వీఐపీలను ఎంట్రీ ఈ గేట్ ద్వారానే ఇస్తారు. మ్యాచ్లు జరుగుతున్నటువంటి టైంలో కేవలం వీవీఐపీలు లేకపోతే ఇంకెవరైనా ఆఫీసర్స్ వచ్చినా లేకపోతే ప్లేయర్స్ వచ్చినా కూడా ఈ గేట్ ద్వారానే అలో చేస్తారు. ఈవెన్ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు కూడా వీవీఐపీ పాస్లను ప్రత్యేకంగా కేటాయిస్తారు, ఇదే గేట్ ద్వారానే అనుమతిస్తారు. ఆ తర్వాత 2 టీమ్స్ వచ్చేటటువంటి ప్లేయర్లకు కూడా ఈ గేట్ ద్వారానే అనుమతిస్తారు. ఈ గేట్ ద్వారా వీవీఐపీ పాస్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఎంట్రీ లభిస్తుంది. మిగతా ఎలాంటి టికెట్ ఉన్నా కూడా వాళ్ళను ఇటువైపుగా అలో చేయరు. ఈవెన్ వాళ్ళకు ఉన్నటువంటి టికెట్లో ఏదైతే వీవీఐపీ టికెట్ తీసుకున్నా సరే వాళ్ళకు వెహికల్ పాస్ తప్పనిసరిగా ఇస్తారు. ఆ వెహికల్ పాస్ ఉంటేనే ఈ గేట్ ద్వారా వెహికల్ లోపలికి అనుమతిస్తారు. ఒకవేళ టికెట్ తీసుకున్నా సరే వాళ్ళ దగ్గర వెహికల్ పాస్ లేకపోతే ఈ గేట్ ద్వారా ఎంట్రీ కూడా ఉండదు. సో కంప్లీట్గా ఇది వీవీఐపీ కోసం ఏర్పాటు చేసినటువంటి గేట్గా ఉంటుంది. ఇన్ కేస్ నిన్న జరిగినటువంటి విక్టరీ పెరేడ్ లాంటి కార్యక్రమం ఇక్కడ జరిగితే ప్లేయర్స్ను ఈ గేట్ ద్వారా అనుమతించేందుకు బ్యారికేడింగ్స్ వేసి మరీ అనుమతిస్తారు. అలాంటి విక్టరీ పెరేడ్కు హాజరయ్యేటటువంటి అభిమానులు ఎవరున్నా సరే వాళ్ళను ఈ గేట్ ద్వారా అనుమతించే ప్రసక్తే ఉండదు. ఇక ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది గేట్ నెంబర్ 1 ముందున్నటువంటి ప్రధాన రహదారి. దీనికి 2 మార్గాలు ఉంటాయి. ఉప్పల్ నుంచి ఎవరైనా వస్తున్నటువంటి వాళ్ళు, ఉప్పల్ లేదా ఎల్బీ నగర్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఉప్పల్లో మెట్రో స్టేషన్ దిగిన తర్వాతనే, మెట్రో స్టేషన్ కూడా స్టేడియంకు దగ్గరగా ఉంటుంది. ఆ స్టేషన్ మెట్రో స్టేషన్ పేరు కూడా ఉప్పల్ క్రికెట్ స్టేడియం మెట్రో స్టేషన్ అనే ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు చివర్లలోనే మెట్రో స్టేషన్ ఉంటుంది. ఎవరైనా మెట్రోకి వచ్చినా సరే లేకపోతే సికింద్రాబాద్ ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పంజాగుట్ట ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా నేరుగా ఇటువైపుగా రావాల్సి ఉంటుంది. మరోవైపు మనం ఈ రోడ్లో రైట్ సైడ్ చూస్తే అంబర్పేట్, రామంతపూర్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరూ రావడానికి ఈ వే ఉంటుంది. ఇటువైపుగా వచ్చేటటువంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవ్వకుండా అక్కడ మార్కింగ్ కూడా మనం చూడవచ్చు. స్టేడియం మెట్రో స్టేషన్ అని చెప్పి మార్కింగ్ పెట్టారు, హబ్సిగూడ వైపు వెళ్ళేటటువంటి మార్కింగ్ పెట్టారు, ఇటు అంబర్పేట్, రామంతపూర్ వైపు వెళ్ళాలనుకునేటటువంటి మార్కింగ్స్ కూడా పెట్టారు. ఎవరు వచ్చినా సరే ఇక్కడికి క్రికెట్ చూడడానికి వచ్చినటువంటి ఫ్యాన్స్ వచ్చినా వాళ్ళ పైన వాళ్ళు తీసుకున్నటువంటి టికెట్ పైనే ఏ గేట్ ద్వారా ఎంట్రీ అనేది కూడా క్లియర్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత గేట్స్ కూడా ఎక్కడ ఉంటాయి అనేది కూడా ఇక్కడ క్లియర్ సైన్ బోర్డ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎంట్రీ గేట్ నెంబర్ 2, 3, 4 ఈ రూట్లో వెళ్ళాలి అని చెప్పి. ఇన్ కేస్ వాళ్ళకు 5, 6, 7, 8 ఉంటే ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి అని చెప్పి ఉంటుంది. ఈ ఉప్పల్ స్టేడియం మొత్తానికి 12 గేట్లు ఉంటాయి. మ్యాచ్ సమయంలో కేవలం 11 గేట్లను మాత్రమే యూజ్ చేస్తారు. 12వ గేట్ కాస్త సైజు చిన్నగా ఉంటుంది. దాంట్లో కేవలం వెహికల్స్ని మాత్రమే పార్కింగ్ కోసం అనుమతిస్తారు. మ్యాచ్ జరుగుతున్నటువంటి ప్రతిసారి కూడా ఇక్కడ ఎన్నో ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా జరిగాయి. ప్రతి సీజన్లో ఐపీఎల్ మ్యాచ్లు కూడా జరుగుతుంటాయి. ఆ టైంలో 11 గేట్స్ను ఓపెన్ చేస్తారు. వాళ్ళ టికెట్పై ఉన్నటువంటి గేట్ నెంబర్ ఆధారంగా అభిమానులను ఆయా గేట్ ద్వారా మాత్రమే అనుమతిస్తారు. సో నిన్న జరిగినటువంటి విక్టరీ పెరేడ్ లాంటి కార్యక్రమం ఉప్పల్ స్టేడియంలో కనుక నిర్వహిస్తే వాళ్ళకు ఒకవేళ పాస్లు ఇవ్వాలి అని అనుకుంటే వాటిపైన ముందుగానే గేట్ నెంబర్లు ఉంచడమా, లేకపోతే నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో కర్ణాటకలో చిన్నస్వామి స్టేడియంకి ఫ్రీ పాసెస్ ఇచ్చారు, దానిపైన గేట్ నెంబర్స్ కూడా ఉండవు. ఒకవేళ అలాంటిదే కనుక జరిగితే హబ్సిగూడ, రామంతపూర్ నుంచి వచ్చేటటువంటి ఫ్యాన్స్ అందరినీ కూడా ఈ మార్గంలో పంపించే వెసులుబాటు ఉంటుంది. వీళ్ళందరినీ ఇటువైపుగా పంపించినప్పుడు ఇక్కడ గేట్ నెంబర్ 12, 11, 10, 9, 8 అప్ టు 7 వరకు ఈ రూట్లో వెళ్తే వస్తాయి. అంటే వాళ్ళ గేట్ నెంబర్స్ ఏవీ లేకపోయినా కూడా ఇటువైపుగా ఒక్కసారిగా క్రౌడ్ గ్యాదర్ అయితే వాళ్ళందరినీ ఈజీగా మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు మార్గం ద్వారా పంపించి వాళ్ళందరినీ స్టేడియం లోపలికి పంపించే విధంగా ఏర్పాట్లు ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళినప్పుడు గేట్ నెంబర్ 12 ఉంటుంది, 11, ఆ తర్వాత 10, 9, 8, 7 వరకు కూడా ఈ రూట్లో వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ ఎవరైనా వీవీఐపీలు ప్లేయర్స్ను ఒకవేళ పెరేడ్ మాదిరిగా తీసుకొని రావాలనుకుంటే నేరుగా వాళ్ళను గేట్ నెంబర్ 1 ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ ద్వారా వాళ్ళ వెహికల్ను లోపలికి పంపిస్తారు. సో ఇక్కడ మ్యాచ్ టైంలో బ్యారికేడింగ్స్ కూడా ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుపుకునే వెసులుబాటు కూడా మనకు ఉంటుంది. కేవలం మనము గేట్ నెంబర్ 1 దగ్గర నిల్చున్నటువంటి టైంలోనే మనం చూడొచ్చు, నేరుగా మనం చూస్తున్నటువంటి ఈ రహదారి ఒకటి ఉంది,
ఉప్పల్ నుంచి వచ్చేటటువంటి రహదారి ఉంది, రామంతపూర్ అంబర్పేట నుంచి వచ్చేటటువంటి రహదారి ఉంది. కేవలం గేట్ నెంబర్ 1 వద్దే 3 రహదారులు మనకు కనిపిస్తూ ఉన్నాయంటే ఇక్కడ ఒక్కసారిగా వేలాది మంది గ్యాదర్ అయినా కూడా వాళ్ళందరినీ ఈజీగా ఇటువైపు ఉన్నటువంటి గేట్స్కి కానీ లేకపోతే ఇటువైపు ఉన్నటువంటి గేట్స్ను పంపించే విధంగా ఏర్పాట్లు చేయగలుగుతారు. కానీ ఇలాంటి ఏర్పాట్లు నిన్న చిన్నస్వామి స్టేడియం దగ్గర లేవు. ఒక్కసారిగా లక్షలాది మంది గ్యాదర్ అవడంతోనే వాళ్ళందరినీ లోపలికి పంపించే విధంగా గేట్స్ను ఓపెన్ చేశారు. మరి ఒకసారి ప్రస్తుతం మనం గేట్ నెంబర్ 1 వద్ద ఉన్నాం. ఇక్కడ ప్లేయర్స్కు వీవీఐపీలకు ఎంట్రీ ఇస్తారు. ఇన్ కేస్ లక్షలాది మంది కనుక గ్యాదర్ అయితే మిగతా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, వాళ్ళందరూ రావడానికి ఎలా ఏర్పాట్లు చేస్తారు, ఒకవేళ ఓపెన్ టాప్ బస్ పైన వాళ్ళను విక్టరీ పెరేడ్ తీసుకొని రావాలనుకుంటే ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో ఒకసారి చూద్దాం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగినటువంటి ఘటన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద జరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇక్కడ లక్షలాది మంది గ్యాదర్ అయినా కూడా పోలీసులు ముందస్తుగానే ఏర్పాట్లు చేసే విధంగా, రక్షణ చర్యలు చేసే విధంగా, భద్రతా ఏర్పాట్లు చేసే విధంగా అన్ని వెసులుబాట్లు ఉంటాయి. ఉప్పల్ స్టేడియంకు రావాల్సినటువంటి ప్రధాన రహదారి ఉప్పల్ మెట్రో స్టేషన్ దిగిన తర్వాత ఒక్కసారిగా క్రౌడ్ కూడా ఇక్కడ గ్యాదర్ అవుతుంటారు. ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో కూడా చాలామంది వెహికల్స్ అక్కడే దిగడం, లేకపోతే ఏ రూట్లో వెళ్ళాలి అని తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి అక్కడే నిలిచిపోవడం, పార్కింగ్ ఎటువైపు ఉంటుందో తెలియక గ్యాదర్ అవ్వడం, మొత్తం దాదాపు 1000 మంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రోడ్లోనే బ్లాక్ అవుతారు. అదే సమయంలో ప్లేయర్లు కానీ, బీసీసీఐ అఫీషియల్స్ కానీ, మ్యాచ్ చూడడానికి వస్తున్నటువంటి వీవీఐపీలు కానీ, ఇక్కడ లోకల్గా ఉంటున్నటువంటి చాలామంది ఆఫీసర్స్ వస్తుంటారు. కొంతమంది మ్యాచ్లకు మంత్రులు కూడా వచ్చినటువంటి పరిస్థితి. తాజాగా జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్కు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా వేలాది మంది క్రౌడ్ ఉన్నప్పుడు ఆ వీవీఐపీలను అదేవిధంగా ప్లేయర్స్ను ఏ విధంగా పంపిస్తారో మనం ఒకసారి క్లియర్గా ఏర్పాట్లు కూడా చూడవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రహదారిలో 2 వేస్ ఉన్నాయి. అటు రామంతపూర్ వైపు వెళ్ళడానికి ఉన్నటువంటి వే, రామంతపూర్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ వెళ్ళడానికి వే మనం చూస్తున్నాం. మధ్యలో ఈ వైట్ ట్యాపింగ్ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ మొత్తంగా కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేస్తారు. అంటే అటువైపుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇటు సైడ్ రావడానికి లేనటువంటి విధంగా ఆ మెట్రో స్టేషన్ దిగినటువంటి ప్రాంతం నుంచి ఇక్కడి వరకు కంప్లీట్గా బ్యారికేడ్స్ని ఏర్పాటు చేస్తారు. కేవలం వీవీఐపీస్ కానీ లేకపోతే వెహికల్ పాస్ హోల్డర్స్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే వెహికల్స్ అలో చేస్తుంటారు. మరోవైపు నడుచుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గేట్ను ఓపెన్ చేస్తారు, ప్రస్తుతం లాక్ ఉన్నటువంటి గేట్ను. దీని ద్వారా లోపలికి పంపించినట్టు మనం ఎగ్జాక్ట్గా ఆ చెట్టు పక్కనే ఉన్నటువంటి గేట్ చూడవచ్చు, అది గేట్ నెంబర్ 5. ఈ మార్గంలో గేట్ నెంబర్ 5 నుంచి మొదలు పెట్టుకొని 5, 6, 7, 8 వరకు మనం చూస్తున్నటువంటి ఆ డెడ్ ఎండ్ వరకు కూడా ఉంటాయి. ఆ తర్వాత మనం లెఫ్ట్ తీసుకుని వెళ్తే అటువైపుగా 9, 10, 11 గేట్స్ కూడా వస్తాయి. ఈ మనం చూస్తున్నటువంటి ఖాళీ ప్రాంతం మొత్తాన్ని పార్కింగ్కు కేటాయిస్తారు. వేలాది